సంకల్ప సభ సామాజిక న్యాయం ద్వారా ఏమైనా ప్రజల్లో మార్పు వచ్చిందా? ముఖ్యంగా లీడర్స్ అనుకుంటున్నారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది కవితమ్మ అని చెప్పని అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? సంకల్ప సభ అనేది నిజంగా చెప్పాలనుకుంటే ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా నిర్ణయించలేదు, అసలు ఏర్పాటే చేయలేదు. ఎంతవరకు వాళ్ళు ఏం చేయాలనుకున్న వాళ్ళ సామాజికంగా వాళ్ళ కులస్తులకు వాళ్ళకు తెలిసిన వాళ్ళకి న్యాయం చేశారు తప్ప సామాజిక న్యాయం ప్రజల్లో రావాలి అనేది మాత్రం ఏ ఒక్క పొలిటీషియన్ కూడా ఆలోచించలేదు. అది అక్క ఒక డిఫరెంట్గా ఆలోచిస్తుంది, ఎందుకంటే తను ప్రతి ఒక్కరితో మమేకమై తిరుగుతుంది కాబట్టి తనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. అందరికీ సామాజిక న్యాయం కలగాలి, దాంట్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ తక్కువ కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ కూడా ఒక సర్పంచ్ అయ్యే హోదా కూడా లేదు. వాళ్ళు ఉన్న ఊర్లో చాలా పలుకుబడితో ఉంటారు, అందరితో బాగా మాట్లాడతారు, వాళ్ళకి ఎంత పేరు ఉన్నప్పటికీ రాజకీయంగా వాళ్ళని ఎదగనివ్వట్లేదు. ఎందుకంటే ఎంతసేపు అగ్రకులాల వాళ్ళే రాజకీయాల్లో ఉండాలి, ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వస్తే వాళ్ళకి మేము సలాం కొడుతూ తిరగాల అన్న ఒక అపోహతో వాళ్ళని ఎదగనివ్వట్లేదు, వాళ్ళని ఎక్కడ కూడా అసలు ముందుకు రానివ్వట్లేదు. ఇంకొకటి ఎస్సీలకు రిజర్వేషన్ అంటున్నారు, ఏమైనా మీకేంటి రిజర్వేషన్స్ ఉన్నాయి కదా అంటున్నారు, కానీ ఎక్కడ ఈ రిజర్వేషన్స్ ఇస్తున్నారు? ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తే అక్కడ కంటెస్ట్ చేయడానికి ఎస్సీ రిజర్వ్ ఉన్నా కానీ తనని అనగదొక్కడానికే చూస్తున్నారు, కానీ తనకి ఏదో చేనితనిచ్చి తనని పైకి రావాలని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రయత్నించడం లేదు. మళ్ళీ ఇంకొకటి స్కాలర్షిప్స్ అంటారు, అసలు ఆ స్కాలర్షిప్స్ ఎన్ని రోజులకు వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి ఏ ఒక్కరికి తెలియదు. ఇప్పటికీ కూడా పిల్లలకి స్కాలర్షిప్స్ రాక బీటెక్ సర్టిఫికెట్స్ అన్నీ ఆగిపోయినాయి. పిల్లలందరూ సర్టిఫికెట్స్ లేక ఎక్కడ జాబులు చేయలేక బీటెక్ చేసి కూడా ఇళ్ళల్లో ఉంటున్నారు. అది పరిస్థితి ఎస్సీ వాళ్ళది. కానీ అగ్రకులాల వాళ్ళు ఏమంటారంటే మీరు ఎస్సీ కదా, మీకు చాలా రిజర్వేషన్స్ ఉంటాయి కదా, మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి కదా, మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి కదా, ప్రభుత్వం అన్నీ అందిస్తుంది అంటారు కదా. అది మాటల వరకే, చేతల వరకు లేదు. కానీ మా కవితక్క చేతుల్లో చేసి చూపిస్తానని మన సంకల్ప సభ పెట్టి రుజువు చేసింది. టీఆర్ఎస్ పార్టీ నుండి మన ఎస్సీ వర్గానికే కాదు బడుగు బలహీన వర్గాలకు చాలా మంచి భవిష్యత్తు ఉందని మాకు కూడా అర్థమయ్యింది. ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా కవితక్కని ఆదరిస్తున్నారు. కవితమ్మ గారు ఒక మాట అయితే అన్నారు, తక్కువ కులం వాళ్ళని ఏ రోజైనా ఆప్యాయంగా పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెట్టారా అని చెప్పని అన్నారు. సో ఆ మాట ద్వారా మీకేమనిపించింది? అది ఇప్పట్లో జరుగుతుందని మాత్రం మేము అనుకోవట్లేదు, ఎందుకంటే ఎన్నో చూస్తే కానీ అక్క మాట మాట్లాడదు. ఎందుకంటే రీసెంట్గా నేను పేరు చెప్పను, మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన కింద కూర్చోవడం ఏంది, వేరే మినిస్టర్స్ చీరలపైన కూర్చోవడం ఏంది, ఆ రోజు ఎంత హైలైట్ అయ్యింది అది. ఎందుకంటే ఒక హోదాలో ఉన్నా కూడా తను తక్కువ కులం వాడనేది అక్కడ ఖచ్చితంగా చూపిస్తున్నారు. తన హోదా మర్చిపోతున్నారు, తన కులాన్నే పట్టుకుంటున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అన్నటువంటి వ్యక్తి కింద కూర్చోవడం ఏంటి? ఆ రోజు అసలు చాలా బాధాకరమైన విషయం. అంటే ఇంకా కూడా కుల విచక్షణ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉండదనే చెప్పాలి. కాబట్టి అది పోవడానికే అక్కగారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సామాజిక న్యాయం తెలంగాణ సంకల్పం ఇది తొలి అడుగు మాత్రమే. నెక్స్ట్ ఎక్కడ ఉండబోతుంది మన ప్రోగ్రామ్ అనేది? మేము ప్రతి జిల్లాలో పెట్టాలని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇది హైదరాబాద్లో మెయిన్ సిటీలో స్టార్ట్ చేసి ప్రతి ఒక్క జిల్లా స్థాయిలో కూడా ఈ ప్రోగ్రామ్స్ పెట్టాలి అందరికీ. ఎందుకంటే ఇప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది సామాజిక న్యాయం ఏంది అసలు ఏంటి అనేది, కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తెలీదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సభలు పెట్టి వాళ్ళకి చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్క జిల్లాలో ఈ సంకల్ప సభలు పెట్టాలని అక్కగారు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ముందడుగు మేము అదే వేస్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా దానికి పాటుపడుతున్నాం. 31st ఏంటంటే అక్క ఎప్పుడైతే ఒక జాగృతి సంస్థ నుండి రాజకీయ పార్టీగా ఆవిర్భవించిందో అప్పటి నుండి నిజామాబాద్లో ఇప్పటి వరకు ఒక సభ కూడా పెట్టలేదు. అయితే ఇప్పుడు మెట్టినిల్లు, ఇది పుట్టినిల్లు, అది మెట్టినిల్లు, నిజామాబాద్లో మెట్టినిల్లు దగ్గర ఒక సభ ఏర్పాటు చేయాలనుకుంటుంది. దానికి చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు. అక్కడ నాయకులు కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. అక్కడ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాము. జై టీఆర్ఎస్.